श्रीमान गणतंत्र दिवस का झंडा उसका परेड आपके लिए हजरत నంద్యాల ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ వారి కార్యాలయంలో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిషా పాంశావలి గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎక్స్ ఆర్మీ ఆఫీస్ కోసం 6 సెంట్ల స్థలాన్ని కేటాయించామని, ఎక్స్ ఆర్మీ సభ్యుల అభివృద్ధి కోసం పాటుపడ్డామని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో ఎక్స్ ఆర్మీ ప్రెసిడెంట్ రంగనాయకులు, వైస్ ప్రెసిడెంట్ ఆర్ రామరాజు, జనరల్ సెక్రటరీ సిహెచ్ గురువయ్య, ట్రెజరర్ జయరావు గారు పాల్గొన్నారు. మరియు వేదికమైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీలో భాగంగా నన్ను కానీ ఇక్కడ ఆహ్వానించినందుకు నిజంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీతో కలిసి ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకన్నా డిసిప్లిన్ గురించి, ఈ దేశభక్తి గురించి మీకు చాలా ఇక్కడ వేదికపై ఉంటుండగా ప్రతి ఒక్కరికి చాలా బాగా తెలుసు. అలాగే రాబోయే తరాలకు కానీ మీరు చాటి చెప్పాల్సినవి, మీతో మేము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ నేను కొన్ని విషయాలు మీతో చేయదలుచుకుంటున్నాను. ఏంటి అనంటే, అక్కడ బార్డర్లో మీరందరూ కష్టపడి మా గురించి, మీ కుటుంబాల గురించి ఆలోచించకుండా దేశ ప్రజల గురించి ఆలోచించి మీరు అక్కడ బార్డర్ని రక్షించడం వల్లనే దేశ ప్రజలందరూ మేమందరం ప్రశాంతంగా ఇక్కడ ఉండగలిగాము. అలాగే మీ పట్ల ఎల్లవేళలా గౌరవంతో వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా రిటైర్మెంట్ అనేది వయసులే తప్ప మీరు చేసే సేవ కానీ మీ ఆలోచనలకు కానీ ఉండదు. మీ గురించి నేర్చుకోవాల్సింది, మీలో పంచుకోవాల్సిన చాలా విషయాలు మాలాంటి వాళ్ళకి నేర్పించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మేము కానీ తప్పకుండా మీ అందరితో కలిసిమెలిసి మీతో అన్ని విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కొత్త భవనానికి కానీ ఆ రోజు శిల్పరెడ్డి గారు మరియు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర గారి చొరవతో మా గౌరవ కౌన్సిల్ సభ్యుల అన్ని సహాయ సహకారంతో మీకు ఈ అసోసియేషన్కి 6 సెంట్ల స్థలాన్ని ఇవ్వడం అనేది మాకు ఎంతో సంతోషకర విషయం. అలాగే రాబోయే కాలంలో ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ముందుకు వెళ్తాము. మీకు ఎలాంటి సమస్యలైనా ఖచ్చితంగా మా కౌన్సిల్, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు మీకు ముందు మీ సహాయం కోసం ముందుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా రాబోయే కాలంలో మున్సిపాలిటీ తరఫున మీకు ఎలాంటి సేవలు కానీ అందించడానికి ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏమన్నా ఉన్నా తప్పకుండా మీ ఇంటి ఆడపిల్లగా భావించి తప్పకుండా నన్ను కలిసి మీ ఏదైనా విషయాలు ఉంటే తప్పకుండా చెప్పాల్సిందిగా, మీ సలహాలు సూచనలు కానీ అందించాల్సిందిగా నేను తప్పకుండా ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న అక్క చెల్లెమ్మలకు, మా అన్నలకు, పెద్దలకు, ఇక్కడికి వచ్చిన ఎక్స్ ఆర్మీ సోదరి మండలందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు తెలుసు, నేను ఎప్పుడు సుపరిచితిని మీకు, అది కూడా మీ శ్రేయోభిలాషిగా, మీలో ఒకటిగా ఎప్పుడు మేము మెరుగుతూనే ఉన్నాను. మీరు కూడా నాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. మీ సమస్యలు అంటే మీ ఆఫీషియల్ సమస్యలు కాకుండా బయట సమస్యలు ఏముంటా కానీ నేను ముందుండి వాటిని దాదాపుగా సమస్యలను పరిష్కరించడానికే నేను ఖచ్చితంగా ప్రయత్నం చేశాను. అలాగే గణతంత్ర దినోత్సవం గురించి మాకంటే మీరు బాగా నిష్ఠాతులు, బాగా తెలిసిన వ్యక్తులు, ఎన్నో గణతంత్ర దినోత్సవాలు చేసింటారు.
ఎంతో మందలను పొందినారు, పథకాలు కూడా పొందినారు. అలాంటి మీ దగ్గర నేను మీకు సపరేట్గా గణతంత్ర దినోత్సవం గురించి చెప్పాల్సిన అంత అగాయిత్యం అయితే ఇక్కడ కనిపించడం లేదు. దయచేసి నూతనంగా కొత్తగా ఒక కమిటీ ఏర్పడిందని నేను విన్నాను. ఆ నూతన కమిటీకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గెలిచిన వారు గెలవని వారు ఇద్దరు సమానమే. ఎందుకంటే మీరందరూ సంఘటితంగా ఉంటేనే, మీరందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా కానీ అదృష్టంగా నెరవేర్చుకోగలరు. ఈ అసోసియేషన్ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు అట్లా మీ సంఘానికే కాకుండా ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా మీ కార్యక్రమాలు సందర్భంగా మన చైర్పర్సన్ మేడం గారు అండ్ వైస్ చైర్మన్ పాంసాలన్న గారు మన యూనియన్ ఆఫీస్కు రావడం జరిగింది. ఈ ఆఫీస్ కొరకు మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే శిల్పామణి సార్ అండ్ రవిచంద్ర కిషోర్ సార్ అండ్ చైర్పర్సన్ మేడం అండ్ పాంసాలన్న గారు చాలా మనకు కృషి చేసి మనకి ఈ స్థలం తెప్పించినారు. అందరి సహకారంతో ఈ బిల్డింగ్ మనం కట్టడం జరిగింది. ఇది ఎప్పుడు ఇంకా ఎంతోమంది వస్తుంటారు. మేడం కానీ కొడుకు కానీ వస్తాడు ఆఫీసర్ స్టేజ్లో ఇక్కడికి, మన మెంబర్ అయి ఉంటాడు. అందరు కోఆపరేట్గా అందరు కలిసి ఏ చిన్న సమస్య వచ్చినా అందరు కలిసి వచ్చి మన సమస్యను మనం పూర్తి చేసుకుందాము. ఎప్పుడైనా నేను మెసేజ్ పెడతాను, మీరందరూ ఈరోజు ఎలా వచ్చారో ఇంకా ముందుగానే ఇలా రావాలని కోరుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.